ఈ రామాయణాన్ని రాసింది వాల్మీకి మహర్షుల వారే అని మనందరికీ తెలిసిందే. కానీ రామాయణంలో ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా ఈ రామాయణానికి ప్రత్యక్ష సాక్షి అయిన హనుమంతుడు కూడా రామాయణాన్ని రాశాడని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. హనుమ రాసిన రామాయణం గురించి, అది ఇప్పుడు ఎక్కడున్నది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లంకలో రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత సీతారామ లక్ష్మణులతో పాటు హనుమ కూడా అయోధ్యకు చేరుకున్నాడు. ఇక రామాయణంలో ప్రముఖ పాత్ర పోషించిన హనుమంతుడు రామభక్తితో తనివితీరా రామాయణాన్ని రాయాలని అనుకున్నాడు. వెంటనే ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతంపై కూర్చొని తన చేతి గోళ్లతో పర్వతంపై ఉన్న బండరాళ్లపై రామాయణాన్ని రాశాడు. అయితే వాల్మీకి మహర్షి హనుమంతుడు రాసిన రామాయణాన్ని తనకి చూడాలని ఉందని కోరడంతో దానికి సరే అని చెప్పి హనుమంతుడు వాల్మీకి మహర్షిని తన భుజాలపై ఎక్కించుకొని